లోక్సభ అభ్యర్థులకు సంబంధించి మరో లిస్టు రిలీజ్ చేసింది ఏఐసీసీ. ఇందులో రాష్ట్రం నుంచి 4 సీట్లకు క్యాండిడేట్లను ప్రకటించింది. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, నిజామాబాద్కు జీవన్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. అటు భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపింది. మెదక్ నుంచి బీసీ నేత నీలం మధుకు టికెట్ దక్కింది. ఇక రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న మిగతా స్థానాలపై ఈ నెల 31న చర్చించనుంది హైకమాండ్. తెలంగాణలో మరో 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, నిజామాబాద్ నుంచి పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, భువనగిరికి పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధుకు టికెట్ ఇచ్చింది ఏఐసీసీ. మిగతా 4 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 31న మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది అధిష్టానం. నిన్న ఏఐసీసీ హెడ్ ఆఫీస్లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ జరిగింది. సీఈసీ సభ్యులుగా సోనియా, కేసీ వేణుగోపాల్, అంబికా సోని, ఉత్తమ్ కుమార్ రెడ్డి అటెండ్ అయ్యారు. తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీటింగ్లో పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించి మిగిలిన 8 స్థానాల అభ్యర్థుల ఎంపికపై కేవలం 15 నిమిషాలు మాత్రమే కసరత్తు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన అభ్యర్థుల లిస్టుపై ఖర్గే, సోనియా, ఇతర నేతలు చర్చించారు. ఆ లిస్టు ఆధారంగా సామాజిక సమతుల్యం, గెలుపోటములు, సర్వేలు, స్థానిక నేతల అభిప్రాయాలపై ఆరా తీశారు. అయితే 8 సీట్లలో కేవలం 4 స్థానాలపై మాత్రమే నేతల మధ్య అంగీకారం కుదిరింది. నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు సమాచారం. కొన్ని స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ ఒకరి పేరు ప్రస్తావించగా డిప్యూటీ ఉత్తమ్ మరొకరి పేరును తెరపైకి తెచ్చినట్టు తెలిసిందే. ఎవరి వర్గానికి వారు మద్దతుగా నిలవడంతో 4 స్థానాలపై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ రిలీజ్ చేసిన జాబితాలో ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ స్థానానికి ఎస్సీ వర్గానికి చెందిన సుగుణకుమారి చెలిమల పేరు ప్రస్తావించారు. దీనిపై ఆరా తీయగా ఆత్రం సుగుణకు బదులు సుగుణకుమారి చెలిమల పేరును వెల్లడించినట్టు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. సీఈసీ భేటీ తర్వాత రాష్ట్ర నేతలతో అధిష్టాన పెద్దలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మీటింగ్లో భిన్నాభిప్రాయాలు రావడంతో సీఎం, డిప్యూటీ సీఎం ఉత్తమ్తో విడివిడిగా చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో అధిష్టానం నేతల్ని బుజ్జగించినట్టు తెలిసిందే. మొదట డిప్యూటీ సీఎం భట్టి మీటింగ్ నుంచి బయటకు రాగా మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఆ తర్వాత బయటకు వచ్చిన ఉత్తమ్ను అప్డేట్ కోరగా ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే మాట్లాడతారని వెళ్లిపోయారు. ఇక ఏఐసీసీ ఆఫీస్ నుంచి సోనియా గాంధీ వెళ్లిన తర్వాత కూడా సీఎం రేవంత్ అక్కడే ఉన్నారు. పార్టీ చీఫ్ ఖర్గేతో సీఎం మంతనాలు జరిపారు. సీఈసీ మీటింగ్ కు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డిని పలువురు ఆశావహులు కలిశారు. మంత్రి పొంగులేటి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత పున్న కైలాష్ నేతతో పాటు ఇతర లీడర్లు కలిశారు. ఖమ్మం సీటు తన సోదరుడికి కేటాయించాలని మంత్రి పొంగులేటి, భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని నేతలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, పున్న కైలాష్ నేతలు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా తాజాగా 4 పేర్ల ప్రకటనతో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 13కు చేరింది. ఇందులో ఫస్ట్ లిస్టులో 4, సెకండ్ లిస్టులో 5, తాజా లిస్టులో 4 స్థానాలకు అధిష్టానం అభ్యర్థులను ఫైనల్ చేసింది. మిగిలిన ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నెల 31న జరిగే సీఈసీ మీటింగ్లో ఈ స్థానాలకు క్యాండిడేట్లను ఖరారు చేయనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయంతో కాంగ్రెస్ కంచుకోటగా కనిపిస్తున్న ఖమ్మం సీటు హాట్ టాపిక్ గా మారింది. దీనితో ఖమ్మం అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర నాయకత్వం స్పెషల్ ఫోకస్ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి నందిని కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకరు పార్టీ సీనియర్ నేత, మరొకరు రాష్ట్రంలో అధికారం తేవడంలో ఖమ్మం నుంచి ఎక్కువ స్థానాలు గెలిపించిన వ్యక్తి కావడంతో ఈ సీటు ఎవరికి కేటాయించాలన్న అంశంపై హైకమాండ్ కూడా మల్లగుల్లాలు పడుతోంది.